డియర్ ఫ్రెండ్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ని మనం ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ని యూజ్ చేసి ఏ విధంగా అప్లోడ్ చేయాలని యొక్క వీడియో. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మ్యాక్సిమం స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరు మీ యొక్క వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే టెక్స్ట్మేట్ క్యామ్టాష్ యూజ్ చేస్తున్నాను ఎడిటింగ్కి. సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ వచ్చేసరికి మీరు కూడా ఖచ్చితంగా ఇవే మెజర్మెంట్స్, డైమెన్షన్స్ అయితే మెయింటైన్ చేయాలి. సో విత్ వచ్చేసరికి 1080 యూజ్ చేస్తున్నాం అండ్ హైట్ వచ్చేసరికి 1920. సో మీరు కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇదే నెంబర్స్ యూజ్ చేయాలి. సో అప్పుడే మనకి షార్ట్ వీడియో అయితే రావడం జరిగింది, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అప్లై మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఫైనల్గా నేనైతే వీడియో ఎడిటింగ్ని అయితే కంప్లీట్ చేశాను. సో ఫుటేజ్ మొత్తం అయితే ఎడిట్ చేశాను. బట్ మీకు గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఓవరాల్గా 58 సెకండ్స్ దాకా అయితే వీడియో అయితే ఎడిటింగ్ చేసి స్టాప్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే రెండరింగ్ చేయబోతున్నా ఫైనల్లీ. ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్ రెండరింగ్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి VLC మీడియా ప్లేయర్ అనమాట. సో మనం ఎంతైతే రెండరింగ్ ఇచ్చామో ఆ యొక్క టైం లిమిట్ ఉంది కదా 58 సెకండ్ అని. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి నియర్లీ 58 సెకండ్స్తో అయితే వీడియో అయితే అవుట్పుట్ రావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ యొక్క పర్టికులర్ ఫైల్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి యాక్చువల్లీ అవుట్పుట్ ఫైల్ వచ్చేసరికి 58 సెకండ్స్ కదా. బట్ మనకి అడిషనల్గా అయితే 1 సెకండ్ యాడ్ అయ్యి 59 సెకండ్ అయితే రావడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కానీ ఎగ్జాక్ట్గా మీ యొక్క వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఫైల్ని ఎగ్జాక్ట్గా 60 సెకండ్స్ కానీ అవుట్పుట్ ఇచ్చారంటే, మీరు ఆ యొక్క పర్టికులర్ ఫైల్ని మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు 61 సెకండ్ అయితే రావడం జరిగింది. సో దాని అర్థం ఏంటంటే, యూట్యూబ్ షార్ట్ లిమిట్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ 60 సెకండ్స్ అనమాట. సో 61 సెకండ్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ అయితే దాన్ని షార్ట్ కింద కన్సిడర్ చేయదు. సో మీరు కూడా నాకులాగే 58 సెకండ్స్తో స్టాప్ చేయండి, లేదా 59తో స్టాప్ చేసినా సరే సరిపోయిద్ది, పర్వాలేదు. అడిషనల్గా యూట్యూబ్ 1 సెకండ్ యాడ్ చేసినా మనకి 60 సెకండ్స్ వస్తుంది కాబట్టి హ్యాపీగా వీడియో అనేది యూట్యూబ్ అల్గోరిథం దాన్ని షార్ట్ కింద కన్సిడర్ చేస్తుంది గాయస్. సో ఫ్రెండ్స్, మరొక విషయం, మీరు ఎప్పుడైతే ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తున్నారో ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్స్ లుక్స్ లైక్ యు ఆర్ అప్లోడింగ్ ఎ షార్ట్ వీడియో అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిద్ది. సో దీని అర్థం అయిపోద్ది మనకి ఆటోమేటిక్గా మీరు షార్ట్ వీడియోని చేస్తున్నట్టు. అదే విధంగా మనకి వీడియో అప్లోడ్ అయ్యే ప్రాసెస్లో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఈ యొక్క వీడియో URLలో youtube.com/short అనేది రావడం జరిగింది. సో ఇక్కడ షార్ట్స్ వచ్చింది, మనకి కన్ఫర్మేషన్ అయింది, సెకండ్ టైం కన్ఫర్మేషన్ ఇది. సో నెక్స్ట్గా మనం టైటిల్ ఇస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం. అండ్ మూడోది, మనకి షార్ట్స్కి అయితే ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే కస్టమ్ థంబ్నెయిల్ అయితే యాడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. టైటిల్ ఇస్తున్నాం, అదేవిధంగా డిస్క్రిప్షన్లో ట్యాగ్స్ మ్యాటర్ ఇవన్నీ కామనే. ట్యాగ్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పేజ్లో మనకి డైరెక్ట్గా అయితే ఈ రకంగా రావడం జరిగింది. సో మనం రేటింగ్ ఇస్తాం కదా, సబ్మిట్ రేటింగ్, యాడ్ సూటబిలిటీ. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే యాడ్ స్క్రీన్ అండ్ ఐకార్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే వదిలేస్తున్నాను ప్రజెంట్ అయితే. నెక్స్ట్ మీరు ట్యాప్ చేస్తున్నా. సో కాపీ రైట్స్ ఈ పేజ్ ఉంటుంది కదా, అంతా అయిపోయింది. సో ఇంకా ఫైనల్గా మీరైతే డైరెక్ట్గా పబ్లిష్ చేయొచ్చు. సో వీడియో పోస్టింగ్ అవుతుంది. షార్ట్ వీడియోని మీ యొక్క ల్యాప్టాప్ దొరికితే మీరైతే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో నా స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను టెక్ అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను. మరొకటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ ఫ్రెండ్.